నమస్తే, నేను సిరి. కూటమిలో కీలకంగా ఉన్న జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఒక శుభవార్త చెప్పింది. ఇంతకా శుభవార్త ఏంటి అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వెళ్ళి జనసేన పార్టీకి ఒక శుభవార్త వచ్చిందని చెప్పేసి వార్త అయితే జోరుగా ప్రచారం అవుతుంది సార్. నిజంగా అది ఆ శుభవార్త ఏంటంటారు అసలు? శ్రీ దాదాపు జనసేన పార్టీ 2014 మార్చి 14న పార్టీ ప్రారంభోత్సవమైంది. అప్పటి నుంచి ఇప్పటికి దశాబ్ద కాలం పోరాటం ఉన్నది. ఏదైనా సరే ఒక రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ తర్వాత ముందు రిజిస్ట్రేషన్ అవుతుంది, కానీ దాన్ని రికగ్నైజ్ ఎప్పుడు అవుతుందంటే ఆ పార్టీ ప్రాంతీయ పార్టీ అయితే ఒక రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేసి ఒక 6% ఓట్ బ్యాంకు వస్తే దానికి తగ్గట్టుగా ఎమ్మెల్యేలు ఒక ఎంపీ సీట్ ఏదైనా వస్తే అప్పుడు రికగ్నైజ్ చేస్తారు. అంటే ఒక ముగ్గురు ఎమ్మెల్యేలైనా ఉండాలి, ఒక ఎంపీ అయినా ఉండాలి, ఒక 6% ఓటింగ్ అయినా ఉండాలి అనేది ఒక నిబంధనలు, కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు. దాని ప్రకారం ఈ రోజున జనసేన పార్టీకి ఎప్పుడైతే మొన్న 2024 ఎలక్షన్స్లో దాదాపు 8.53 ఓట్ బ్యాంక్ వచ్చింది, 100% స్ట్రైక్ రేట్ తోటి 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, దాంతో ఖచ్చితంగా పార్టీకి రికగ్నైజ్ చేసి దాంతోపాటు పార్టీ గుర్తు ఏదైతే ఉందో పార్టీ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు గుర్తు పెట్టుకుంటారు కదా, మాకు ఈ గుర్తు కావాలి ఎలక్షన్స్ కానీ పెట్టుకుంటూ ఉంటారు. మా గాజు గ్లాసు గుర్తుని ఇంకా కన్ఫర్మ్ చేసి మాకు ఒక అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం ఒక లెటర్ పంపించింది. అంటే దీని అర్థం ఏంటంటే వచ్చే ఎలక్షన్స్లో జనసేన పార్టీ ఎక్కడ కంటెస్ట్ చేసినా మాకు గాజు గ్లాసు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రికగ్నైజ్డ్ అవ్వక ముందుకు అంత ముందు వరకు కూడా ఇంకా అది వాళ్ళు గత ఎన్నికల్లో మనం చూసాం సార్ ఇబ్బందులు. ఎందుకంటే ఎక్కడైనా పోటీ చేయాలంటే డిఫరెంట్ సింబల్ రావడమే కావచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ సింబల్ ని వేరే పార్టీ వాళ్ళు యూజ్ చేసుకోవడం గత మొన్న జరిగిన ఎలక్షన్స్ లో మనం చూసాం ఎంత జరిగాయి. అంటే సాధ్యమైనంత వరకు గుర్తు మీద కూడా ఆధారపడి చాలా ఓట్ బ్యాంక్ కొంత చదువులేని వ్యక్తులు వాళ్ళు కూడా ఆ ఫేస్ రికగ్నైజ్ చేయలేని వ్యక్తులు కూడా ఆ గుర్తును చూసుకుంటూ ఉంటారు. దాని మీద కుట్రలు జరుగుతాయి. ఎలాగంటే ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తుందంటే గాజు గ్లాస్ గుర్తు పోలికినటువంటి బకెట్ గుర్తులు అవన్నీ పెడతా ఉంటారు. అంటే చాలా మంది మాకు ఆ గుర్తే కావాలి, వాళ్ళ దగ్గర రికగ్నైజ్ పార్టీ కాదు కదా, మాకు మళ్ళీ రిజిస్టర్డ్ పార్టీ కాబట్టి మాకు గాజు గ్లాస్ గుర్తు కావాలని చెప్పేసి కూడా కొంతమంది పోరాటాలు చేసిన వాళ్ళు ఉన్నారు, కోర్టులకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఏంటంటే గాజు గ్లాస్ అని పేరు గుర్తుకొచ్చేటప్పటికీ జనసేన పార్టీ అని గుర్తుకొచ్చేలాగా ఈరోజు రాష్ట్రం అందరికీ తెలిసిన విషయం. ఇట్లా ఇప్పుడు దాదాపు భారతదేశంలో సరే ఇలా కేవలం ఓన్లీ రిజిస్టర్డ్ అయిన పార్టీలు దాదాపు 2765 పార్టీలు ఉన్నాయి. బట్ అవన్నీ రికగ్నైజ్డ్ కాదు, ఓట్ బ్యాంక్ రావాలి. అంతా ఎందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 40 సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ ఉంది. సపోజ్ ఇక్కడ తెలంగాణలో ఉండేది ఎక్కువ, ఇక ఆంధ్రాలో అక్కడప్పట్లో పోటీ చేసింది, కానీ తెలంగాణలో అది కూడా కొంచెం ఓల్డ్ సిటీలోనే పోటీ చేస్తుంది. మధ్యలో ఎక్కడ కొన్ని జిల్లాల్లో 1-2 చోట్ల పోటీ చేసినా ఆ పార్టీకి మొన్న స్టేట్ డివిజన్ అయ్యే వరకు కూడా పార్టీ రికగ్నైజ్డ్ పార్టీ కాదు, రిజిస్టర్డ్ పార్టీ. కాకపోతే వాళ్ళకి 6-7 ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉంటారు, కానీ అంత ఓట్ పర్సెంటేజ్ లేదు. తర్వాత రికగ్నైజ్డ్ వాళ్ళకి సింబల్, వాళ్ళకి పతంగ సింబల్ వాళ్ళకి ఇచ్చారు. అలాగే ఏదైనా రాజకీయ పార్టీకి అంత తగ్గట్టుగా ఓటు బ్యాంకు రావాలి. తర్వాత ఏమో కొంచెం ఈ ఎమ్మెల్యే పదవులు కానీ ఏమి ఉండాలి. నేనేమంటున్నానంటే ఈరోజు జనసేన వాళ్ళందరికీ కూడా ఒక సంబరాలు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఒకవేళ ఎత్తు మన కూటమి పార్టీలు 2024లో పోటీ చేసినప్పుడు కూడా ఇందాక మీరు చెప్పినట్టు కొన్ని ఇబ్బందులు, గుర్తు ఉంటుందా ఉండదా, మళ్ళీ ఎవరన్నా దాని గురించి వెళ్తారు, కోర్టు కూడా వెళ్ళారు. కాబట్టి ఇంకా ఆ సమస్యలు ఏమి రాదు. కాబట్టి పార్టీ సింబల్ డిఫరెంట్గా ఉంటుంది, నాగలేది హట్ అది ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంటుంది. అలాగా ప్రతి పార్టీకి అలా ఉంటాయి. అంటే ఖచ్చితంగా ఒక పార్టీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు సింబల్ని చాలా ఎక్కువగా ప్రజల్లో తీసుకెళ్తా ఉంటుంది. ఇది అమ్మ మన సింబల్, ఇది మన సింబల్, ఇది మన సింబల్ అని తీసుకెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే రికగ్నైజ్డ్ కాలేదో సింబల్ విషయంలో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటుంది. ఒక చోట ఏమో పార్టీకి ఒక సింబల్ వచ్చి ఇంకో చోట ఇంకో సింబల్ వస్తే రకరకాలైన ఇబ్బందులు. అప్పుడు పార్టీ అధ్యక్షుడికి చాలా ఇబ్బంది వస్తుంది కదా, ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ప్రచారం చేసినప్పుడు మళ్ళీ ఆ సింబల్ గురించి ప్రచారం చేయాలి. అటువంటి ఇబ్బందులు లేకుండా శాశ్వతంగా ఈరోజు జనసేన పార్టీకి గాజు గ్లాస్ సింబల్ కన్ఫర్మ్ అయింది. ఇది నిజంగా ఇక మాకు ఎలా ఉందంటే ఒక విధమైనటువంటి పండుగ వాతావరణంలో ఏర్పడింది. అంటే గతంలో చాలా ఇబ్బందులు పడ్డాము. ఎందుకంటే మన పోయిన ఎలక్షన్స్ లో చూసుకుంటే సార్ చాలా మంది కూడా ఆ సింబల్ తో పాటు వాళ్ళ పేర్లు కూడా పక్క పక్కనే వచ్చేలాగా ఎట్లయినా చేసి ఆ సింబల్ అంటే దగ్గర ఉండేసరికి ప్రజల్ని కొంచెం గందరగోళం చేస్తే వాళ్ళకు అంటే జనసేనకి పడేవి వీళ్ళకి కూడా పడే అవకాశం ఉంది. ఎలాంటి ఇందాక చెప్పినట్టు ఈ సింబల్ తో పోలిక ఉన్నటువంటి సింబల్లో బకెట్ అని లేకపోతే వేరే వేరే సింబల్ ఉంటాయి,
అయిపోయి చేయొచ్చు. కాకపోతే ఎప్పుడైనా సరే ఎలా వస్తుందంటే నేషనల్ పార్టీస్ ముందు ఉంటాయి, తర్వాత స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీస్ ఉంటాయి, తర్వాత రిజిస్టర్డ్ పార్టీస్ ఉంటాయి, ఇండిపెండెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి, తర్వాత ఇండిపెండెంట్స్, అలా ఒక లిస్ట్ ప్రకారం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ ఇబ్బందులు లేవు. ఇదివరకు ఏం చేశారు, రికగ్నైజ్డ్ కాకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసే వాళ్ళందరూ కింద ఆఖరికి ఎందుకు పవన్ కళ్యాణ్ గారి పేరు మీదే సేమ్ పవన్ కళ్యాణ్ అన్న పేరుతోటే అదే పేరుతున్న వ్యక్తులతో పోటీ చేయించారు. అలాగే చాలా నియోజకవర్గాల్లో అదే సేమ్ పేరు ఉన్న వాడితో పోటీ చేసిన ఒక కన్ఫ్యూజ్ వాతావరణం. అంటే అటువంటి వాతావరణం ఇబ్బందులు ఏమి లేకుండా ఈరోజు శాశ్వతంగా ఒక సింబల్ వచ్చింది. అంటే దాదాపు దశాబ్ద కాలం పోరాటం అమ్మా. ఈరోజు ఇబ్బంది కాదు. చాలా అంటే రాజకీయ పార్టీ పెట్టడం గొప్ప కాదు, రిజిస్ట్రేషన్ చేయడం పెద్ద గొప్ప కాదు, దాన్ని రికగ్నైజ్డ్ చేసుకునేలాగా పోరాటం చేయడం, నిలబడడం అన్నది గొప్పతనం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేసింది అదే. ఎందుకంటే ఎక్కడా కూడా ఒడిదుడుకులు ఎన్ని వచ్చినా కూడా 2014లో పార్టీ రిజిస్ట్రేషన్ చేసిన అప్పుడు వచ్చిన కొత్తగా స్టేట్ డివిజన్ అయినప్పుడు కొత్త కాలం కాబట్టి ఎక్కడ కంటెస్ట్ చేయాలి. కంటెస్ట్ చేయకుండా ఆ రోజు తెలుగుదేశానికి బీజేపీకి మద్దతు చెప్పాం. ఎందుకంటే అప్పటికింకా మేము బలపల్లా. సరే 2019 వచ్చేటప్పటికి వివిధ వాతావరణాలతో మళ్ళీ విడిగా పోటీ చేయవలసి వచ్చింది. 2024కి ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వంతో కలిపి పోరాటం చేసాం, మేము సింబల్ చేసుకున్నాం. నేను ఏమంటున్నానంటే భారతదేశంలో చాలామంది ఒక పార్టీలు పెట్టేవాళ్ళు ఉన్నారు, రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు ఉన్నారు. ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఈ మధ్య కొత్త నిబంధనలు వచ్చినాయి ఎలక్షన్ కమిషన్లో కూడా. కేవలం రిజిస్ట్రేషన్ చేసుకుని వదిలేస్తే కుదరదు, కంటెస్ట్ చేయాలి. టైం పీరియడ్ అని పెట్టారన్నమాట. ఆ టైం పీరియడ్లో కేవలం రిజిస్ట్రేషన్ చేసుకుని పక్కన పెట్టేయకుండా కంటెస్ట్ చేయకపోతే మాత్రం ఆ పార్టీ రద్దు చేస్తూ ఉంటారు. చాలా మంది ఏంటంటే సార్ ఒక పార్టీని పెట్టి రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత పార్టిసిపేట్ చేద్దాంలే, తర్వాత ఎలక్షన్లకు వెళ్దాంలే అని చెప్పి చాలా మంది ఉంటారు. అట్లా చూసాం కూడా మనం. సో ఇప్పుడు అట్లాంటివన్నీ ఏం లేవు, ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలు పెట్టింది. అదేవిధంగా గతంలో కూడా ఎలాగైతే ఇలా రిజిస్ట్రేషన్ చేసుకుని పోటీ చేయకుండా పక్కన పెట్టినటువంటి కొన్ని పార్టీలు ఉన్నాయి, తెలుగు సంబంధించినటువంటి పార్టీలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఆ ఎన్నికలు రద్దు చేసింది. ఎందుకంటే వీటిలో కూడా బేరసారాలు చాలా జరుగుతూ ఉంటాయి, చాలా రకరకాలుగా ఉంటాయి. సరే పార్టీ సింబల్, పార్టీ మనకి బీఫామ్ ఇవ్వలేదనుకో, కొంతమంది ఉంటారు మన పార్టీ బీఫామ్ ఇవ్వకపోతే ఏదో పార్టీని పేరు మీద పోటీ చేయాలని చూసుకుంటూ ఉంటారు. అటువంటి కూడా కొన్ని ఇబ్బందులు జరిగినాయి మనకి. ఏంటంటే ఇటువంటి అంటికి ఫుల్ స్టాప్ పెట్టేలాగా ఒక కేంద్రం నుంచి ఒక మంచి శుభవార్త. జన సైనికులు, వీర మహిళలు గత దశాబ్ద కాలంగా చేసిన పోరాటానికి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడి ఉన్నందుకు ఈ రోజున ఒక మంచి శుభవార్త వింటున్నాం. ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో ఇటువంటి మా పార్టీకి సంబంధించి మళ్ళీ ఈ సింబల్ గురించి ఎత్తుకోక్కర్లేదు, లేకపోతే వేరే వాళ్ళు ఏం చేస్తారనే అనుమానాలు రావక్కర్లేదు. అటువంటిది ఏమీ లేకుండా శాశ్వతంగా మాకు సింబల్ వచ్చింది. నేను ఇందాక చెప్తే మాటల్లో మనం ఇదేయం. చాలామంది పార్టీలు రిజిస్ట్రేషన్ చేయించారు, చాలా పార్టీలు. నాకు తెలుసు, నాకు కొంతమంది అయితే భారతదేశంలోనే సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది పార్టీ రిజిస్ట్రేషన్ చేయించారు. ఇప్పుడు కమల్ హాసన్ గారు కానీ చాలామంది వచ్చారు. అలాగే వచ్చారు కానీ నిలదొక్కుకోలేకపోయారు. ఇప్పుడు కొత్తగా చూసుకున్నట్టయితే మనకి విజయ్ గారి పార్టీ, మరి అది ఎట్లా ఉంటుందో మనకి తెలియదు. అదే అని అంటే పార్టీని పెట్టడం గొప్ప కాదు, ఒడిదుడుకుల్ని తర్వాత కష్టాలని ఇబ్బందుల్ని అవి ఎదుర్కొని ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి దాన్ని ఒక విధమైనటువంటి ట్రాక్లో పెట్టడం చూసారా, అది పెద్ద ఒక యుద్ధం. ఆ యుద్ధంలో విజేతగా నిలిచాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఒక విధమైనటువంటి శుభవార్తలన్నీ ఒకటి తర్వాత ఒకటి వింటున్నాం. ఆయన ఉప ముఖ్యమంత్రి అవడం, మాకు 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు రావడం, మాకు సింబల్ శాశ్వతంగా గాజు గ్లాస్ గుర్తు రావడం, ఇవన్నీ శుభసూచికలు మాకు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా జన సైనికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక మంచి శుభవార్తగానే దీన్ని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.